ఏమన్నాడు ఆయన? కొంతమంది పిల్లలు ప్రతిరోజు ఒకే చోట పొద్దునుంచి సాయంత్రం వరకు ఆడుకుంటున్నాడు వెళ్ళిపోతున్నారు. అంటే వారికి బాధ్యతలు ఏమీ లేవు, వారికి చదువు పట్ల వాళ్ళకి ధ్యాస లేదు, అలాగే ఉద్యోగం చేయడం వలన కూడా ధ్యాస లేదు. అలాంటి బ్రతుకుని వాళ్ళు బ్రతుకుతున్నారు. అలాంటప్పుడు ఆ ఒక గొప్ప వ్యక్తి, ఒక అల్లాహ్ యొక్క వలి ఇలా అన్నారు, ఈ పిల్లలు ప్రతిరోజు ఇదే ప్రదేశంలో వచ్చి తమ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఇక్కడ వృధాగా ఆడడంలో గడిపేస్తున్నారు. వాళ్ళు అటు చదువు చదవట్లేదు, ఇటు ఉద్యోగము చేయట్లేదు. మరి ఇలాంటి పిల్లలు ఎంత సమయాన్ని వృధా చేస్తున్నారు? ఒకవేళ సమయం కనుక వ్యాపారంలాగా అమ్మగలిగేది కొనగలిగేది అయితే నేను ఈ పిల్లలందరి సమయాన్ని డబ్బు వెచ్చించుకొనేసేవాడిని అని అన్నాడు. ఏంటండి ఈ విషయం? ఎంతమంది పిల్లలు వాళ్ళ తమ సమయాన్ని, అమూల్యమైనటువంటి సమయాన్ని వృధాగా వెచ్చిస్తున్నారు. సినిమాల్లో, షికార్లలో తిరగడానికి తండ్రి సంపాదించడం, వీడు జల్సా చేయడం. ఏ తల్లిదండ్రి కూడా పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. వాళ్ళకి చెప్పాలి, నాన్న ఈ జీవితం కానే కాదని చెప్పగలగాలి. ఏ రోజైనా పిల్లల్ని చూస్తే వాళ్ళు అక్కడే పడి ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళు సైతం తమ సమయాన్ని, ఎంతో అమూల్యమైనటువంటి సమయాన్ని వృధా చేసేస్తూ ఉంటారు. సమయం యొక్క ఆవశ్యకత, సమయాన్ని వెచ్చించేటటువంటి సామర్థ్యం ప్రతి ఒక్కడికి కలగాలి. సమయం చాలా విలువైనది. ఒక సమయం మీకు ఫ్రీ టైం అనేది దొరికితే వెంటనే ఆ సమయంలో ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకునే దాన్ని ఉపయోగించాలి, లేదా ఏదైనా వ్యాపారం చేసేదానికి ఉపయోగించాలి, ఏదైనా దానివల్ల మీరు లాభం పొందాలి. అలా కాని పక్షంలో మీ సమయాన్ని వృధా చేయబాకండి. అందుకే ఆ అల్లాహ్ యొక్క వలి, అల్లాహ్ యొక్క గొప్ప దాసుడు అన్నాడు, సమయం కనుక అమ్మేదే కొనేదే అయితే నేను వీళ్ళందరి ఈ ఫ్రీ సమయాన్ని, ఈ వృధా సమయాన్ని కొనేసేవాడిని అని అన్నాడు. అందుకే ప్రతి పిల్లవాడు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జీవితంలో సమయం చాలా విలువైనది. ఒక్కసారి ఆ సమయం దాటిపోతే దాన్ని మరలా తిరిగి తీసుకురాలేము. నా జీవితంలో 40 సంవత్సరాలు అయిపోయినాయి అంటే ఏ ఒక్క క్షణమైనా సరే నేను దాన్ని వాపసు తీసుకురాలేను. ఇస్లాం నేర్పించే సిద్ధాంతం ఏంటంటే ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అల్లాహ్ యొక్క గొప్ప దాసులు తమ సమయాన్ని వృధా చేయకుండా తమ సమయాన్ని సరైనటువంటి మార్గంలో వాడుకుంటారు, ఉపయోగించుకుంటారు. అల్లాహ్ యొక్క స్తోత్రాన్ని జపిస్తూ ఉంటారు. ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి ఈ విషయాలన్నింటినీ చదివి అర్థం చేసుకుంటూ ఉంటారు. అలాగే మరొకరికి సహాయపడుతూ ఉంటారు. అంతే తప్ప, లేదా వ్యాపారం చేసి లాభం పొందుతూ ఉంటారు. ఇలా చక్కగా తమ సమయాన్ని వెచ్చించాలే తప్ప అనవసరమైనటువంటి విషయాలలో తమ సమయాన్ని వెచ్చించకూడదు. కొన్ని క్రీడలు ఉన్నాయి. క్రికెట్ ఉంది, పొద్దు నుంచి సాయంత్రం వరకు 5 రోజులు. టెస్ట్ మ్యాచ్ అంటే 5 రోజులు. ఎంత సమయం వెచ్చిస్తున్నారు మీకు తెలుసా? ఇంకెక్కడ ఇంత వేస్ట్ చేసేటటువంటి అవకాశం వేరే కంట్రీస్లో ఉండదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియన్స్ టైం వేస్ట్ చేస్తున్నట్టుగా నాకు తెలిసి మరే కంట్రీ పీపుల్ కూడా వేస్ట్ చేసి ఉండరేమో. జపాన్ వాళ్ళు ఎప్పుడైనా క్రికెట్ ఆడడానికి మీరు ముందుకు వచ్చినట్టు చూసారా? జపాన్ వాళ్ళు ఒలింపిక్స్ ఆడతారు తప్ప జపాన్ వాళ్ళు ఫాల్తుగా వృధాగా సమయాన్ని వెచ్చించే ఈ క్రికెట్ ఆడరు. ఏ డెవలప్మెంట్ అంటే అభివృద్ధి చెందినటువంటి దేశమైనా సరే తమ సమయాన్ని ఎప్పుడు వృధాగా పోనీయదు. మనం బుల్లెట్ ట్రైన్ గురించి ఆలోచిస్తూ ఉన్నాం. ఇవాళ మన దేశంలో బుల్లెట్ ట్రైన్ కావాలని చాలామంది పరితపిస్తూ ఉన్నారు. వాస్తవానికి సమయం వృధా చేసే వారిలో ముందు వరుసలో ఉండేది భారతీయులే అని అనుకుంటాం. ఎందుకు ఎంత సమయం వేస్ట్ చేస్తూ ఉంటాం? పార్కుల్లో చూడండి, రోడ్ల మీద చూడండి, ఎంతోమంది వృధా చేసుకుంటూ, హోటల్స్ చూడండి, మీరు తెలంగాణ పెద్ద పెద్ద హోటల్స్లో వెళ్తే ఎంతోమంది వృధాగా తమ సమయాన్ని వెచ్చిస్తూ ఒక చోట కూర్చుని ఉంటారు. ఇవాళ మన యువత కూడా తమ సమయాన్ని, అసలు సమయం ఒక విలువ తెలియదు. మొబైల్లో గేమ్స్ ఆడుకుంటా, లేకపోతే ఇంకేదన్నా యాప్స్లో బెట్టింగ్లు చేసుకుంటా ఉండిపోతారే తప్ప సమయం యొక్క అమూల్యమైనటువంటి విలువైన సమయం యొక్క ఆవశ్యకతను వాళ్ళు గమనించలేకపోయారు. అందుకే అభివృద్ధి చెందినటువంటి ఏ దేశంలో కూడా క్రికెట్ లాంటి టైం వేస్ట్ చేసే గేమ్ వాళ్ళు స్వీకరించరు. అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క లక్షణాలు అవి. జపాన్ ఎప్పుడు క్రికెట్ ఆడదు కూడా. ఇన్ ఫ్యూచర్లో కూడా మీరు చూస్తూ ఉండండి, ఎప్పటికీ క్రికెట్ ఆడదు. ఎందుకంటే క్రికెట్ ఈజ్ ద టైం వేస్టింగ్ గేమ్. అయితే మన భారతదేశంలో అధికంగా ఇష్టపడే క్రీడ ఏది అని అంటే క్రికెటే. మరి ఎందుకు? సమయం ఎక్కువ తీసుకునే గేమ్ అంటే మనకు చాలా ఇష్టం. ఎందుకంటే మనం కూడా సమయాన్ని వేస్ట్ చేయడంలో ముందు వరుసలో ఉంటాం కాబట్టి ఆ గేమ్ అంటే మనకు బాగా ఇష్టం అనమాట. సరే, ఏదైనా మీరు సద్వినియోగపరుచుకుంటూ సమయాన్ని మీ జీవితాన్ని గడిపితే ఇన్షాల్లా తాలా అది చాలా ఉపయోగకరం. ఇస్లాం దానిని ప్రోత్సహిస్తుంది కూడాను.
మ్మ్.